వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఋషికొండలో నిర్మాణాలతో ప్రజాధనాన్ని వృధా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఋషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాకులకి 4 మాత్రమే కట్టారని, 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో అవి నిర్మిస్తున్న టైంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదు, ఎన్నో అడ్డంకులు సృష్టించారంటూ గుర్తు చేసుకున్నారు. నిర్మాణాల్లో 2 బ్లాకులకు మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు. ఒకదానికి 70 కోట్లు ఖర్చు పెట్టారు. మరో బ్లాక్ 20 కోట్లతో కట్టారు. కానీ 7 బ్లాకులు కట్టాల్సి ఉండగా 4 మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకి ఏకంగా 454 కోట్లు ఖర్చు చేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండ మీద నిర్మాణాలను పరిశీలించారు. ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాల్లో 7 బ్లాకుల్లో 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ కట్టేటప్పటికి అది 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 ఇంతలు అవుతుంది. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి 15 లక్షలు అవుతుంది. దాని ప్రాబ్లం ఏముందంటే కొత్త అది